తెనాలి రామలింగేశ్వరపేటలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ సరఫరా చేసే వాహనం నుండి ప్రైవేటు లారీలోకి బియ్యం లోడ్ చేస్తుండగా పోలీసులు దాడి చేస్తే రేషన్ వాహనం డ్రైవర్ ప్రసాదం వెంకట కిషోర్ ను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం వివరాలను సిఐ మల్లికార్జునరావు తెలియజేశారు. తెనాలి పట్టణంలోని రామలింగేశ్వరపేట తోటవారి వీధిలో అక్రమంగా రేషన్ బియ్యం రవాణా జరుగుతుండటంపై శనివారం తెల్లవారుజామున తమకు సమాచారం వచ్చినట్లు సిఐ మల్లికార్జునరావు తెలిపారు. సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా కార్డుదారులకు ఇంటింటికి వెళ్లి రేషన్ పంపిణీ చేసే వాహనం నుండి ఓ లారీలోకి పీడీఎస్ బియ్యం లోడ్ చేస్తుండటాన్ని గుర్తించి రేషన్ వాహనం డ్రైవర్ ప్రసాదం వెంకట కిషోర్ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. లారీ డ్రైవర్ పరారులో ఉన్నాడని చెప్పారు. ప్రజలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని ఇవ్వకుండా వారికి డబ్బులు ఇచ్చి ఈ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని చెప్పారు. ఈ బియ్యం ఎక్కడికి తరలిస్తున్నారు, ఎవరి పాత్ర ఉంది అనే విషయాన్ని విచారణలో గుర్తిస్తామని సిఐ మల్లికార్జునరావు తెలియజేశారు. ఈరోజు ఉదయం తెనాలి వన్ టౌన్ లిమిట్స్లో 58 బ్యాగ్స్ పీడిఎస్ రైస్ని ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా సీజ్ చేసి దానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఒక అతన్ని అదుపులోకి తీసుకోవటం జరిగింది. ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత గురవై కాలనీలో పీడిఎస్ రైస్ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి సమాచారం రావటం జరిగింది. దాని మీద సిబ్బందితో కలిసి వెళ్ళి నేను సర్ప్రైజ్ చెక్ చేస్తే ఒక పీడిఎస్ రైస్ సప్లై చేసేటువంటి ఒక వెహికల్, దాంతోపాటు దాన్ని రన్ చేసేటువంటి వ్యక్తి ప్రసాదం వెంకట కిషోర్ అనే అతను ఉన్నాడు. అతనితో పాటుగా వేరే లారీ ఒకటి ఉంది. అక్కడ లారీ డ్రైవర్ అబ్స్కాండ్ అయ్యాడు. లారీలోకి ఏపీ 3090 3645 అనే అశోక లైలాండ్ లారీ కూడా ఉంది అక్కడ. ఆ లారీలో ఒక 58 బ్యాగ్స్ రైస్ ఉన్నాయి. అంతటా మేము కిషోర్ అనే అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. క్వశ్చన్ చేస్తే అతను ఏం చెప్పాడంటే, ఇతను రెగ్యులర్గా వాళ్ళ ఏరియాలో గవర్నమెంట్ పీడిఎస్ రైస్ని జనాలకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. పీడిఎస్ రైస్ సప్లై చేసే వెహికల్లో ఇతను పబ్లిక్కి ఇవ్వాల్సిన పీడిఎస్ రైస్ ప్రొవైడ్ చేయకుండా వాళ్ళకి పీడిఎస్ రైస్ ప్లేస్లో పబ్లిక్కి మనీ పే చేసేసి ఆ పీడిఎస్ రైస్ని పబ్లిక్ దగ్గర నుంచి ఇతను హోల్డ్ చేసి పెట్టుకుని దీన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ ఉంటాడు. అదే క్రమంలో ఇతను ఈ 58 బ్యాగ్స్ కూడా పబ్లిక్కి ఇవ్వాల్సినటువంటి డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి ఈ రైస్ని ఇతను హోల్డ్ చేసి పెట్టుకుని పబ్లిక్కి మనీ ఇవ్వటం జరిగింది పీడిఎస్ రైస్ ప్లేస్లో. ఈ రైస్ని ఇతను ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే ప్రయత్నంలో ఇన్ఫర్మేషన్ వచ్చి మేము పట్టుకున్నాం. ఈ రైస్ ఎక్కడికి వెళ్తాం?